సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార ఆసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం అండి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ద లార్డ్ ఇంకను మనల్ని జీవప్రాప్తులుగా చేసి ఉన్నాడు. ప్రభు ఇచ్చిన ఆరోగ్యము, ఆయుష్, ప్రైజ్ ద లార్డ్. ఇంకను మనము భోంచేయగలుగుతున్నాము, నడవగలుగుతున్నాము, మన పనులు మనము చేసుకొనగలుగుతున్నాము. కనికరం గల దేవుడు, గొప్ప దేవుడు, ఆయన గొప్పగా మనము ఆరాధన చేయడానికి వచ్చున్నాము. మరి కీర్తనలు 11వ అధ్యాయంలో ఉన్నాం కదా, 7వ వచనం చూద్దాము. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, అలాగే యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. మరి నిర్గమకాండము 33వ అధ్యాయంలో చూడొచ్చు, మోషే ఎంతో సాత్వికుడు అయినా సరే, ప్రభువా నీ ముఖము నాకు చూపించు అని అడుగుతాడు. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయం 20వ వచనంలో, ఎక్సోడస్ చాప్టర్ 33 వర్స్ 20, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను, ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతుకడు. ప్రైజ్ ద లార్డ్. మరి మోషే అంటాడు 14లో, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అంటే, మోషే అంటాడు నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు అంటాడు. అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడతాము అని వాగ్దానం చేస్తాడు. నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను, నీ మీద నాకు కటాక్షం కలిగి ఉన్నది. మరి మోషే చెప్పినట్లుగా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. దయచేసి వినండి, అర్థం చేసుకోనండి. మోషే చెప్పిన రీతిలో అంత స్టాండర్డ్కి వెళ్ళాడు మోషే. ఎంత స్టాండర్డ్కి వెళ్ళాడు? నువ్వు చెప్పినట్టు నేను చేస్తానయ్యా అన్నాడు, అంతే. నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. అంత క్లోజ్, అంత సహవాసం, అంత రీతిలో మోషే ఎదిగి ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఓకే, మరి నీవు చెప్పిన మాట చొప్పున చేస్తాను, నీ మీద నాకు కటాక్షం కలిగింది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును, ఐ నో యూ బై నేమ్. ఓ ప్రైస్తల్లా, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషతో చెప్తే, అతడు దయచేసి నీ మహిమను నాకు ఒక్కసారి చూపించయ్యా, ఆయన నా మంచితనము నీ ఎదుట కనబరుస్తాను, నా నామము నీ ఎదుట ప్రకటిస్తాను, నేను కరుణించేవాడిని కరుణిస్తాను, ఎవరెందుకు కనికరపడతాను వాడిని కనికరపడతాను, కానీ నీవు నా ముఖము చూడజాలవు, నీవు నా ముఖమును చూడజాలవు. ప్రైజ్ ది లార్డ్. నేను మరి వెళుతూ ఉంటే వెనక నుంచి నిన్ను చూపిస్తాను, వెనుక భాగం మాత్రమే నీవు నన్ను చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. మరి అటువంటి గొప్ప దేవుడు నూతన నిబంధన కాలంలో నీవు నేను కూడా ఆయనను చూసే భాగ్యము మనకిచ్చాడు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయనను చూసే భాగ్యము మనకిచ్చాడు. చూద్దామా? మరి మొదటి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 13 to 15. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఈ యొక్క అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. ఏమనంటే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, కనబడిన దేవుని యొక్క స్వరూపము ప్రభు అయిన యేసుక్రీస్తు. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి సృష్టి చేసేటప్పుడు నేనున్నాను అంటాడు. సృష్టి చేసేటప్పుడు నేనున్నాను అంటాడు. మరి యూదులు అనేక మంది యేసు ప్రభువును పట్టుకొని, నీవు మరి అబ్రహాం కంటే ముందున్నావా,
నువ్వు అబ్రహాముకి మరి రక్షణ ఎలాగొస్తుంది? నువ్వు అబ్రహాం కంటే ముందున్నావు అంటే, ఎస్, అబ్రహాం కంటే నేను ముందున్నాను, సృష్టి ఆరంభంలో నేనున్నాను, సృష్టి నా చేత జరిగింది అంటాడు. క్రైస్తవుల ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మరి 13 స్టార్టింగ్లో చూద్దాము. ఆయన మనలను, ఆయన గురించి చెప్తున్నాడు, యేసు ప్రభు గురించి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఈ దినమున మనం ఇక్కడ ప్రార్థన కూర్చున్నామంటే అంధకార సంబంధమైన క్రియల నుంచి విడుదల పొందాము కనుకనే ప్రార్థనకు వచ్చామండి. యేసు నామములో, యేసయ్యా నన్ను క్షమించండి, యేసయ్యా నీ గొప్పతనమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను అని అంటున్నాము. అంటే అంధకార సంబంధమైన క్రియల నుంచి నిన్ను విడిపించాడు. లేకపోతే అనేక రకాల దేవుళ్ళు దేవతల దగ్గరికి వెళితే, అనేకమైన చోట్లకు వెళితే, బట్టలు మార్చుకొని, గుండు గీయించుకుని, అనేక రకాల ఈ లోక సంబంధమైన మత పరంపరమైన మత ఆచారములు, ఏదో రీతిలో నా దేవుణ్ణి నేను రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో, దేవుణ్ణి రీచ్ అవ్వాలి, దేవుణ్ణి నేను దర్శించాలి, దేవుడితో నేను కలిసి ఉండాలన్న ఉద్దేశంలో ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి ఒక్కరు, మనందరిలో ఆత్మ ఉంది. అందుకే ఆత్మహత్య చేసుకున్నారంటారు పేపర్లో చూడగానే. ఆత్మహత్య, ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ఉంది. ఆ యొక్క ఆత్మ పరమాత్మను దర్శించాలి. పరమాత్మ అక్కడ ఉన్నాడా? ఆ రూపంలో ఉన్నాడేమో, ఈ రూపంలో ఉన్నాడేమో, ఏదో ఒక రూపంలో దొరకపోతాడా అని పరమాత్మను దర్శించుకోవడానికి ప్రతి ఒక్క ఆత్మ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రయత్నం. నీకు అటువంటి భయం అక్కర్లేదు, నీకు అటువంటి ఆతృత అక్కర్లేదు. నేనే నీ దగ్గరికి వస్తాను, నేనే నీ దగ్గరకు వస్తాను అని చెప్పి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడండి. మిమ్మల్ని నన్ను కూడా ప్రేమించి, మరి ఇక్కడ చూస్తున్నాము కదా, ఏమిటది? మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేశాడు. మొట్టమొదటిగా అంధకార సంబంధమైన అధికారములోంచి విడిపించాడు. ప్రస్తుతం ఇప్పటికని అనేక మంది అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు కనుక దేవునికి ప్రేమను అర్థం చేసుకోలేరు, తన సహోదరిని అర్థం చేసుకోలేరు, తన భార్యను కానీ భర్తను కానీ అర్థం చేసుకోలేరు. మనం ఎవరిని బ్లేమ్ చేయలేము. నా కొడుకు ఏంటో ఇలాగా, నా భార్య ఏంటో ఇలాగా, నా భర్త ఏమిటో ఇలాగా అని ఎవరిని మీరు బ్లేమ్ చేయక్కర్లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఏంటోనండి, నా భార్య ఎంతకీ మారట్లేదు, నా భర్త ఎంతకీ మారట్లేదు, నా పిల్లడు నేను చెప్పిన మాట వినట్లేదు అని అనుకుంటామేమో. యాక్షన్ వచ్చేది అది అవ్వచ్చు, కానీ దే వర్ బౌండ్. వన్ హ్యాస్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ ద బాండేజ్ అన్లెస్ దే ఆర్ డెలివర్డ్. ఆ యొక్క బంధకం నుంచి వాళ్ళు విడిపించబడితేనే తప్ప, ప్రైస్తలో ఆ బంధకములోంచి, చీకటిలోంచి వెలుగులోకి వస్తేనే తప్ప, జీవముగల దేవునితో వాళ్ళు తిరిగితేనే తప్ప నీ భర్తను అర్థం చేసుకోలేవు, నీ భార్యను అర్థం చేసుకోలేవు, నీ బిడ్డలు అర్థం చేసుకోలేవు, బిడ్డల తల్లిదండ్రులను అర్థం చేసుకోలేరు. అది వాళ్ళ ఫాల్ట్ కాదు. దే వర్ బౌండ్, వాళ్ళు బంధించబడ్డారు. వాట్ వీ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు ప్రే ఫర్ ద డెలివరెన్స్. వాళ్ళు విడిపించబడాలి. ప్రభువా యేసే, నా బిడ్డలు విడిపించబడాలి, నా భార్య నా భర్త విడిపించబడాలి. ప్రస్తుతాలు వాళ్ళు ఒక్కసారి విడిపించబడ్డారా, దే ఆర్ ఫ్రీ. వాళ్ళు తల్లిని అర్థం చేసుకుంటారు, భార్యను అర్థం చేసుకుంటాడు, భర్తను అర్థం చేసుకుంటాడు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు మొరపెట్టేది ఏమిటి? మొరపెడుతున్నాము, ప్రభువా అంధకార సంబంధమైన పరిస్థితుల నుంచి నా బిడ్డను, నా కుటుంబస్తుల్ని విడిపించండి ప్రార్థన చేయాలి. మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, తర్వాత తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. యు అండ్ మీ, నీవు నేను కూడా యేసు యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ప్రజలు తన కుమారుని యొక్క, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆ కుమారుని యందు, అదే ప్రభు అయిన యేసుక్రీస్తునందు, ఆ కుమారుని యందు, వింటున్నారు కదా, దయచేసి మనసులు ఎటు పోనవద్దు. ఆ కుమారుని యందు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకు విమోచనం, ఆ డెలివరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. విమోచనము అనగా పాపక్షమాపణ, విమోచన, అలాగే పాపక్షమాపణ గురించి ఏ నదుల్లోకి వెళ్ళి ములగక్కర్లేదు. ప్రజలు వెళ్ళి నదుల్లో ములుగుతుంటారు. ఎవరో కానీ కామెంట్ చేస్తున్నారు, ఓరి బాబా ఎంతమంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది మరి ఈ యొక్క నదిలో ములిగి పాపక్షమాపణ అయిపోతే వీళ్ళందరూ మరి స్వర్గానికి వెళ్ళిపోతే, అయ్యి బాబాయ్ స్వర్గంలో ఖాళీ ఉండదే.
లోకంలో ప్రజలు కంగారైపోతున్నారు. స్వర్గంలో ఖాళీ ఉండదే, మళ్ళా నరకం, అక్కడే నరకం వచ్చేస్తుందంట. ప్రజలు కామెంట్ చేస్తున్నారు అలాగనే. ఓకే, ఏమంటున్నారు? ఎంతమంది వెళ్ళి పుణ్యాత్ములైపోయి మరి స్వర్గంలోకి వెళ్ళిపోతే అక్కడ కూడా ఖాళీ ఉండి ఈ నరకం అక్కడికే వెళ్ళిపోతుంది. ఓ ప్రియమైన దేవుని సంగమా, అది నరులు వెళ్ళలేని ప్లేస్. ప్రభు ప్రత్యేకపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఆయన యొక్క రక్తం ద్వారా పవిత్రపరచబడాలి. పాప విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఉన్నాడు గనుక ఆయన ముఖ దర్శనము ద్వారా, ప్రభు యేసుక్రీస్తు ముఖ దర్శనము ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మనము చూస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముకు అవకాశం దొరకలేదు, మోషేకు అవకాశం దొరకలేదు, తండ్రిని ముఖ దర్శనం చేసుకునే అవకాశము మోషేకు దొరకలేదు, అబ్రహాముకు దొరకలేదు. కానీ నూతన నిబంధన సంఘంలో, ఇన్ ద న్యూ టెస్టమెంట్ చర్చ్, మీకు నాకు ఆ యొక్క అవకాశము దొరికింది. ఆయన ప్రేమించే స్వభావము, ఆయన క్షమించే స్వభావము, ఆయన చేర్చుకునే స్వభావము. అనేక మంది యేసు ప్రభువును వెంబడించి పెద్ద పెద్ద డిగ్రీలు, ఏంటది, మన కలకట్టాలో ఉన్నారు తెరేసా గారు, ప్రైస్తోలు, మదర్ తెరేసా, నోబెల్, ప్రైస్తోలో యేసు ప్రభు యొక్క లక్షణములు, ప్రేమను ఆమె చూపించి నోబెల్ గ్రహీత అయింది. బైబిల్లో ఉన్న మాటలు వాళ్ళు వెంబడించి మహాత్ములైపోయారు. జస్ట్ ఒక్క మాట వాళ్ళు తీసుకుని మహాత్ములైపోయారు. ముఖ దర్శనము, ఆయన యొక్క ముఖ దర్శనము. ప్రైజ్ ది లార్డ్. అలాగే 1 తిమోతి 6:16 కూడా చూడండి. 1 తిమోతి చాప్టర్ 6 వర్స్ 16. సమీపింపరాని తేజస్సులో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, ఆయన మాత్రమే, ప్రైజ్ ది లార్డ్, ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. పేజ్ నెంబర్ 193, 193. ఆయన మాత్రమే అమరత్వం, మరణము లేదు నా యేసయ్యకి. అమరత్వము, మరణము లేని ఆయన. ఎందుకు మరణము లేదు? మనుషులలో ఎవడను తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. తిరిగి లేచాడు. ఆయన మరలా తిరిగి లేచానని తను తానుగా 40 దినములు ప్రత్యక్షపరుచుకున్నాడు. తన్ను తానుగా ప్రత్యక్షపరుచుకున్నాడు, కనబరుచుకున్నాడు. అనేకమైన రుజువులు ఉన్నాయి. యేసు ప్రభు తిరిగి లేచాడు అనడానికి అనేకమైన రుజువులు ఉన్నాయి. అందుకే ఆయనకి అమరత్వం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనతో నివేశించడానికి మరణము లేనివాడు. ప్రైజ్ ది లార్డ్. మనతో నివాసం ఉండడానికి ఆయన మరలా తిరిగి లేచి తన శిష్యులకి కనపరుచుకున్నాడు. అనేక మంది కనపరుచుకున్నాడు. ఊరు వెళ్ళిపోతున్నాడు, ఎమ్మాయన గ్రామానికి వెళ్ళిపోతున్నారు 2 వ్యక్తులు, వాళ్ళకు కూడా తను కనపరుచుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మరి ప్రస్తుత కాలంలో అనేక మంది విశ్వాసులు కూడా తను తానుగా కనపరుచుకున్నాడు. ఆయన ఉన్నవాడు అనువాడు అని రుజువుపరుచుకున్నాడు. ఆయనకు మొరపెట్టిన కారణం చేత కనికరం గల దేవుడు ఆయన ప్రేమను చూపించాడు. తండ్రి యొక్క ప్రేమను చూపించాడు యేసయ్య. తండ్రి యొక్క క్షమాగుణమును చూపించాడు యేసయ్య. యేసు ప్రభు ద్వారా తండ్రిని మనము చూస్తూ ఉన్నాము. ఓకే, మరలా తిరిగి వచ్చేద్దాము. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 11వ అధ్యాయంలో ఉన్నాము. ఓకే, 11వ అధ్యాయంలో ఉన్నాము. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మరి 11వ వచనం చూస్తే 11 కాదు, 2వ వచనము, దుష్టులు విల్లుక్కుబట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకాయ. దుష్టులు విల్లుక్కుబట్టి ఉన్నారు. ఎక్కడ వేయడానికి బాణము? యథార్థ హృదయుల మీద. ఎక్కడున్నారు వాళ్ళు? చీకటిలో ఉన్నారు. వాడు యథార్థ హృదయుడై యేసు ప్రభుని అంగీకరించాడు, ఆయనకి నీతిని వెంబడిస్తున్నాడు, యథార్థంగా ప్రభుని స్తుతిస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, ప్రభుని వెంబడిస్తున్నాడు. కానీ వాడు ఎక్కడున్నాడు? చీకటిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? చీకటిలో. ప్రైజ్ ది లార్డ్. దుష్టులు విల్లెక్కుబట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారి యందు సంధించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. అందుకే పునాదులు సరి చేసుకుందాము. క్రీస్తు అనే బండ మీద వేసుకుందాము. మనుషుల మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద పునాదులు వేసుకోవద్దు. వాళ్ళు ఫెయిల్ అయిపోయారంటే మనం కూడా ఫెయిల్ అయిపోతాము. ఆ సేవకుడు అలాగే ఉండేవాడు కదా, మనము కూడా అలాగ ఉండొచ్చు అనుకుంటాము. ఆయనతో పాటు మనం కూడా మునిగిపోతాము.
ప్రైజ్ ది లార్డ్. ఆయనతో పాటు మనము కూడా మునిగిపోతాము. దయచేసి మనం సిద్ధపరచుకుందాము. యథార్థవంతుల సభలో ఆయన ఉంటాడంట. ప్రైజ్ ది లార్డ్. యథార్థత గురించి, యథార్థవంతుల గురించి మరి మొన్న వచ్చినటువంటి పాస్టర్ మోజెస్ గారు చాలా విషయములు చెప్పి ఉన్నారు. మరి విన్నవాళ్ళు అదృష్టవంతులు. ప్రైజ్ ది లార్డ్. విన్నవాళ్ళు అదృష్టవంతులు. సో కనికరము గల దేవుడు నీలో యథార్థత కోరుతున్నాడు. యథార్థత లేకుండా తండ్రిని మహిమపరచలేము. మరి నూతన నిబంధన సంఘములో మీకు నాకు అవకాశం ఇచ్చి ఉన్నాడు, యేసయ్యను చూడడానికి, తండ్రిని చూడడానికి. ప్రైజ్ ది లార్డ్. అటువంటి కృపనిచ్చిన దేవునికి స్తుతి యాగము చేయొద్దా, ఆరాధన చేయొద్దా? సిద్ధపడదాము ప్లీజ్. మహోన్నతుడా, సర్వాధికారి, నిత్య నివాసి అయిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవిత ప్రయాణములో మరొక దినములోకి ప్రభా, పునరుద్ధాన దినములోకి నన్ను మమ్మల్ని ప్రవేశపెట్టి నీ ముఖ దర్శనము ప్రభా చేసుకొని ఆధిక్యతను మా అందరికీ ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య, మేము పాటలు పాడి ఆరాధన చేయడానికి సిద్ధపాటు కలిగే కన్నా ముందు ప్రభా, మమ్మల్ని మేము ప్రభా రిక్తులుగా చేసుకొని మీ సన్నిధిలో నిందారహితముగా ప్రభా మా యొక్క పాత్రలను చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్, వి థ్యాంక్ అండ్ ప్రైజ్ యూ, వి థ్యాంక్ అండ్ ప్రైజ్ యూ. దయచేసి ఎవరు కూడా మైక్ లాంచ్ చేయొద్దు. ఐ బెగ్ యూ. రికార్డింగ్ అవుతుంది. దయచేసి ఎవరు కూడా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు దయచేసి ఆన్ చేయొద్దు మైక్లో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. డోంట్ డిస్టర్బ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆత్మని దుఃఖపరచొద్దు, దాన్ని గలిబిలి పెట్టొద్దు దయచేసి. ఓ లార్డ్ జీసస్, యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ యొక్క పాదాల చెంతకు మేము వస్తున్నాము నా రాజా. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ప్రభా, మీ యొక్క సన్నిధికి వస్తున్న మమ్మల్ని ప్రభా, మాలో ఉన్న మలినాల్ని తీసివేసేయండి. నాలో ఉన్న ప్రతి కళంకాన్ని మీరు తీసివేసేయండి. మీకు అయిష్టమైన ప్రతి దాన్ని కూడా ప్రభా మా నుంచి తీసివేసేయండి. మమ్మల్ని సిద్ధపరచండి. నీతి గల రాజును కలుసుకోవడానికి మేము వచ్చి ఉండగా ప్రభు, మమ్మల్ని సిద్ధపరచండి. మా జీవితాల్ని సిద్ధపరచండి. మా మనసు ప్రాణాత్మలు సిద్ధపరచండి. మా కుటుంబాన్ని, మా సంఘాన్ని ప్రభా, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచండి. మీ యొక్క ఆత్మాభిషేకము మాకు కావాలి. నీ మాట వెల్లడగుటతోటే అది వెలుగు కలుగుతుంది తండ్రి. ఓ వెలుగులోని చీకటిలో నుంచి ప్రభా, నిత్య వెలుగులోకి మమ్మల్ని నడిపించిన కృపానిధి యగు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ రాజ్యపు వారసులుగా ప్రభా మమ్మల్ని చేర్చడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకు మీకు వందనాలు. మమ్మల్ని తయారు చేయండి. మానవ మాత్రులమైన మేము ప్రభు, అనేకమైన తప్పిదాలు మాలో ఉన్నాయి తండ్రి. మాలో అనేకమైన తప్పిదాలు ఉన్నాయి తండ్రి. దాన్ని ఎత్తి మీరు చూసినట్లయితే మీ సన్నిధిలో మేము నిలవలేము. మరొక అవకాశాన్ని మాకు దయచేసి మమ్మల్ని సిద్ధపరిచి మా రాతి కుండను ప్రభా ఖాళీ చేసుకోవడానికి మేము వచ్చి ఉంటుండగా మమ్మల్ని సిద్ధపరచండి. మా కుటుంబాల్ని, మా సంఘాన్ని, కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచండి. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. దయచేసి అలాగే కళ్ళు మూసుకుంటా ఉండండి. ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దు. లార్డ్, when the spirit of the Lord is moving, let us ask the Lord. దేవుడిని అడుగుదాం, ప్రభా నాలో మలినాలు ఏమున్నాయి తండ్రి, నాకు తెలియచేయండి తండ్రి. ప్రభా ఎవరి దృష్టికి వారి యొక్క నడవడిక నీతి పరంగానే ఉంటుంది. నేను కరెక్ట్గానే వెళ్తున్నాను కదా అని అనుకుంటాము. మరొక్కసారి దేవుడిని అడుగుదాం. అంచుల వరకు కింపుగా నేను మార్చబడాలి తండ్రి. అంచుల వరకు చెప్తాం, మనం అందరం కూడా చెప్తాం. నింపుమా అందరం కూడా కలిసి చెప్తాం. అందరం కలిసి మన హృదయాంతరంగం నుంచి నీకింపుగా, ఓ యేసయ్యా నీకింపుగా నా జీవితం మార్చబడుటకు నింపుమా అంచుల వరకు నీకింపుగా
మార్చబడుటకు రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను, రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను, నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు నీకింపుగా. ప్లీజ్ డిస్ప్లే రెండో చరణం డిస్ప్లే చేయండి, రెండో చరణం. థ్యాంక్ యూ. జీవడంబము మిగిలి ఉండెను, లోక స్నేహము చెరుగుచుండెను. జీవడంబము మిగిలి ఉండెను, లోక స్నేహము చెరుగుచుండెను. మాలిన్యం ఏమాత్రం అంటకుండగా, మాలిన్యం ఏమాత్రం అంటకుండగా భద్రము చేయుమా, నన్ను భద్రము చేయుమా. అడుగుదాం. భద్రము చేయుమా, నన్ను భద్రము చేయుమా. నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. రాతి గుండను నేను ఖాళీ అయ్యున్నాను, రాతి గుండను నేను ఖాళీ అయ్యున్నాను, నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు. అడుగుతాం. నింపుమా అంచుల వరకు నన్ను నింపుమా అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క ముఖ దర్శనము చేయడానికి మనమందరము కూడా సిద్ధపడదాము. ప్రభా, నీ ముఖ దర్శనము నాకు కావాలి తండ్రి. ఓ యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రభా, నీ ముఖ దర్శనము నాకు కావాలి తండ్రి. మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ప్రభా, నాకు సహాయం కావాలి, నీ తోడు నాకు కావాలి తండ్రి, నీ సహాయం నాకు కావాలి యేసయ్యా అని మనం అడుగుదాం. మనల్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. Thank you, Jesus. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. చని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనము చాలయ్యా. అడుగుతాం. నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. దేవుని కలుసుకోవడానికి వచ్చిన మనమందరము కూడా ఉత్సాహముతో, సంతోషముతో హృదయాంతరంగము నుంచి చెప్దాం. యేసయ్యా, 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 యేసయ్యా.
గడుపుట పరలోకానుభవమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే. ఉన్నత భాగ్యమే నాకది, ఉన్నత భాగ్యమే. చెప్తాం. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో వసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. చెప్తాం. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే. అది నా హృదయ వాంఛయే నాది, నా హృదయ వాంఛయే. యేసయ్యా. చెప్తాం. ఓ యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే. అది నా హృదయ వాంఛయే, నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా. ఓ చెప్తాం. యేసయ్యా 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 యేసయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెను. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెను. నిత్యము స్తుతింతును ప్రభువా, నిత్యము స్తుతింతును. యేసయ్యా యేసయ్యా. Let us all rise up to our feet. మనం దయచేసి లేచి నిలబడగలిగిన వారు లేచి నిలబడాలి. Honor the presence of the Lord. దేవుని సన్నిధిని గౌరవిద్దాము. లేచి నిలబడదాము. దేవుని సన్నిధిని గౌరవిద్దాము. లేచి నిలబడి ప్రభువుని స్తుతిద్దాము. యేసయ్యా 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 యేసయ్యా
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలోనే నాచావు ఈనాటికి, నీ రుణం తీరదు ఏనాటికి. నీలోనే నాచావు ఈనాటికి. ఓ నీ రుణం ఎలా తీర్చుకుంటాను తండ్రి, నీ రుణం ఎలా తీర్చుకుంటాను నా తండ్రి. నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను మన యొక్క కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో దేవుని ఆత్మతో సత్యముతో ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. ఆరు తండ్రి నీ కోసము జీవిస్తా నా యేసయ్యా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీకు మాకు సంకేతమే. నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీకు మాకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. వచ్చి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోనా వచ్చి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై
కోసం జీవించాలి, నీ కోసమే జీవించాలి. ఓ తండ్రి నీకు వందనాలు. ఓ ఆశ్రయమైన నా యేసయ్యా, ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున, ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున. నీవే నా యేసయ్యా నా ఊపిరి, నీవే నా యేసయ్యా నా కాపరి. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా నీ పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా నీ పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా నీ పొందగా. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున. యేసయ్యా నాలో నా ఊపిరి, యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి. Oh, let us worship the Lord. Let us worship the Lord in the beauty of His holiness. వందనములు యేసయ్యా, యేసయ్యా వందనములు యేసయ్యా, 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 థాంక్ యూ లార్డ్. వందనములు యేసయ్యా, యేసయ్యా, వందనములు యేసయ్యా, వందనములు యేసయ్యా. అంధకారములో వెలుగు కమ్మని ఆజ్ఞాపించిన దేవుడవు, వెలుగు కమ్మని ఆజ్ఞాపించిన దేవుడవు. అంధకారములో వెలుగు కమ్మని ఆజ్ఞాపించిన దేవుడవు. మారాలాంటి మా బ్రతుకులను మాధుర్యముగా మార్చిన దేవుడవు, అధికారము కలిగిన దేవుడవు. మా జీవితములలో యేసయ్యా మీ యొక్క వెలుగును నింపిన దేవుడవు, కృపాతిశయము కలిగిన దేవుడవు, మహోన్నతుడు, ఉన్నతమైన స్థలములలో నివాసము చేసే దేవుడవు. నీ యొక్క ముఖ దర్శనము దేవా యేసయ్య ద్వారా మాకు ఇచ్చిన దేవుడవు. యేసయ్య, యేసయ్య, వందనములు యేసయ్య. తండ్రి నీ దయలే నీవే, యేసయ్యా, క్షణమైన బ్రతుకలేనయా. యేసయ్యా, నీ కృపలే నీవే, నీ దయలే నీవే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమయ్యున్నానో నాకేమున్నానో, కేవలం నీ కృపా. నేనేమయ్యున్నానో నాకేమున్నానో, కేవలం నీ కృపా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృపలే నీవే, నీ దయలే నీవే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలే నీవే, నీ దయలే నీవే, క్షణమైన బ్రతుకలేనయా. నాశనకరమైన కోటి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన కోటి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితం
కడవరకు కొనసాగించెదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదం. యేసయ్యా చెప్తాం అందరం కలిసి, యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే మైనా బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. చెప్తాం యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, 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 యేసయ్యా. మన హృదయాంతరంగం నుంచి చెప్తాం, నీ ఉంటే మాత్రము చాలు తండ్రి, నీ కృప ఉంటే చాలు తండ్రి, నీ జీవితానికి నీ కృప ఉంటే చాలు. యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా 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 అని పిలిచే ఆధిక్యతనిచ్చిన తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీ కృపా చాలయ్యా, నీ కృపలేని నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే నా బ్రతుకలేనయా. నేనేమయ్యున్నానో నాకేమున్నాను, చెప్తాం నేనేమయ్యున్నాను నాకేమున్నాను కేవలము నీ కృపే తండ్రి. చెప్తాం మన హృదయంతో గమనించి, ఏమయ్యున్నానో నాకేమున్నాను కేవలం నీ కృపా, కేవలం నీ కృపా. యేసయ్యా ఆఖరిగా ఆఖరిసారి చెప్తాం, ఓ నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా. నువ్వు అగ్ని వంటి శ్రమల్లోంచి నువ్వు వెళ్తున్నప్పుడు, ఓ నీ జీవితంలో ఇది కుదరని బాధ, కుదరని వ్యాధి అని నువ్వు అనుకుంటున్నావేమో, ఓ నీ కృపా నీ జీవితంలో ఇది ఎలా జరుగును? ఎస్ లార్డ్, ఇది ఎలా జరుగును అని కృంగిపోతున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృపకు పాత్రలు అవుదాము.
దేవుని యొక్క కృపకు పాత్రలు అవుదాం. నీ జీవితంలో నీకు ఎంత ఉన్నా, ఎస్ లార్డ్, నీ జీవితంలో నువ్వు ఏమి సాధించినప్పటికీ కూడా, లార్డ్, వితౌట్ జీసస్ యు ఆర్ నథింగ్ మై లార్డ్, యు ఆర్ నథింగ్. యేసు లేకుండా నీ జీవితంలో నువ్వు ఏమి కూడా సాధించలేవు, నువ్వు ఏది కూడా సాధించలేవు. ఎస్ లార్డ్, నేనేమై ఉన్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృప. నేనేమై ఉన్నాను. మన హృదయంతో గమనించి చెప్తాను, ఇది ఆరాధన చేసుకునే సమయం. లార్డ్, pour out your heart before the Lord. నీ హృదయాంతరంగంలో నీ బాధ ఏ మనిషితోటి చెప్పదు. నో వన్ కెన్ సాల్వ్ ఇట్. ఏ మనిషితోటి నీ బాధలు ఇబ్బందులు చెప్పదు. ఒక్క ఇంచు కూడా కదలదు, ఒక్క ఇంచు కూడా, ఒక్క మూర కూడా కదలదు. Pour out your heart before that Christ. నీ యొక్క కన్నీరు, నీ యొక్క బాధ ఆయన ముందు పెట్టండి. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీమై ఉన్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపా. నీ కృప లేని ధన్యత నాకు వద్దు తండ్రి. నీ కృప లేకుండా నేను ఒక్క అడుగు కూడా ఈ లోకంలో ముందుకు వెళ్ళలేను. ఈ జీవితంలో ఒక అడుగు కూడా నేను ముందుకు వేయలేను. నీ దర్శనము, నీ ముఖ దర్శనము లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేను. నిన్ను నీవు ప్రత్యక్షపరచుకోమని అడుగుతున్నాము తండ్రి. నీ ముఖ కాంతి మా జీవితాల మీద ఉండాలి. నీ ముఖ కాంతి, యువర్ లైట్. ఓ, వీ కెనాట్ స్టాండ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ యువర్ లైట్. నీ మహిమలో ప్రభా మేము నిలబడలేము తండ్రి. నీ ముఖ కాంతి మా జీవితాల మీద ఉండాలి, మా కుటుంబాల మీద ఉండాలి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా విల్ బి షైన్డ్. నీ యొక్క వెలుగులో మేము వెలిగించబడతాము. నీ వెలుగులో మేము వెలిగించబడతాము. నీ వెలుగు వల్లనే మేము వెలిగించబడతాము. మా జీవితంలో ఉన్న చీకటి శక్తులన్నీ కూడా ప్రభా లయమైపోవును గాక, లయమైపోవును గాక, లయమైపోవును గాక. నీ వెలుగు వల్లనే నేను వెలిగించబడుతున్నాను. నీ వెలుగు వల్లనే నేను వెలిగించబడుతున్నాను. ఓ, నీ సన్నిధి నాకు తోడుగా లేకపోతే నేను ఒక్క అడుగు కూడా నేను ముందుకు వెళ్ళలేను. ఎస్ లార్డ్, అన్లెస్ యువర్ ప్రెజెన్స్ ఈజ్ విత్ మీ. నీ యొక్క సన్నిధి నాకు తోడుగా లేకపోతే ఒక్క అడుగు కూడా నేను ముందుకు వెళ్ళలేను. ఎస్ లార్డ్, నేనేమై ఉన్నాను, నాకేమున్నాను, అది కేవలం ఓ యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నా ప్రియ సహోదరి సహోదరుల, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒకటి, లార్డ్, దేవుని యొక్క కృపకు మనం దూరం అవ్వద్దు. దేవుని యొక్క సన్నిధికి మనం దూరం అవ్వద్దు. నీ కృప చాలయ్యా. ఓ లార్డ్ జీసస్, దేవుని యొక్క ముఖ కాంతికి మనం దూరం అవ్వద్దు. లార్డ్, నీ వెలుగులో మాత్రమే మేము వెలిగించబడతాము. నా జీవితంలో నేనేమై ఉన్నాను, కేవలం నీ యొక్క కృప మాత్రమే. ఓ, శరీరానుసారమైన ప్రజలుగా మేము ఉండకుండా ఆత్మానుసారమైన ప్రజలుగా మేము ఉండడానికి మా మనోనేత్రాల్ని తెరవండి, మా మనోనేత్రాల్ని తెరవండి. ఓపెన్ అవర్ ఇన్నర్ ఐస్ లార్డ్. అందరం అడుగుదాం, అందరం అడుగుదాం. లెట్ us all ask the Lord. ప్రభా, నీ ప్రభా మా యొక్క అంతరంగ పురుషుణ్ణి తెరవ చేయండి. లెట్ అవర్ ఇన్నర్ మ్యాన్ బి ఓపెన్డ్. మన యొక్క అంతరంగ పురుషుడు, ఓ లార్డ్ జీసస్, ఆ మెచ్యూరిటీ రావాలి. యేసయ్యా, ఓ లార్డ్, యు షుడ్ ఓ లార్డ్ సీ దట్ హెవెన్లీ విజన్. పరలోకపు దర్శనము చూసే ఆధిక్యత మనందరికీ కూడా కలగాలి. ఓ, పరలోకపు దర్శనము చూసే ఆధిక్యత, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు గెహజీ చూడలేకపోయి ఉన్నాడు. గెహజీ ఆ యొక్క శత్రు సైన్యాన్ని మాత్రమే చూడగలిగాడు. కానీ ఎలీషా వెనకాతలో ఉన్న అగ్నిరథాలు, ఓ వెనకాతలో ఉన్న దేవుని యొక్క మహాశక్తిని
ఆ అగ్ని రథాలని ఆ యొక్క శత్రు సైన్యము వెంట పరిగెట్టిస్తున్నట్టు మనం చూడొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై గాడ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై గాడ్. అది నా దేవుని శక్తి, అది నా దేవుని యొక్క బలము, అది నా దేవుని యొక్క ఉద్దేశము. ప్రభా, నీ యొక్క ఉద్దేశము మాత్రమే నా జీవితంలో నెరవేరును గాక అని అడుగుదాం. జీవితంలో వస్తున్న చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న కష్టాలను చూసి నీ విశ్వాస జీవితాన్ని కృంగిపోవద్దు. డోంట్ బి షేకెన్, డోంట్ బి షేకెన్ ఫర్ లిటిల్ స్టార్మ్స్ ఆఫ్ లైఫ్. చిన్న చిన్న తుఫాన్లకి నీ యొక్క విశ్వాసము కదల్చబడితే నువ్వు ఎన్ని మీటింగ్లు అటెండ్ అవుతున్నావు, ఎంత వాక్యము నువ్వు వింటున్నావు, దేవునితో ఎంత సహవాసము చేస్తున్నావు, అంతా కూడా వృధా అయిపోతుంది, అంతా కూడా వృధా అయిపోతుంది. నీ యొక్క కష్టానికి దేవుని యొక్క కృప కలిసినట్లయితే, దేవుని యొక్క ఆదరణ మీతో ఉన్నట్లయితే, లార్డ్ నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృపా, నేనేమై ఉన్నానో నాకేమున్నాను అది కేవలం నీ కృపా. కెన్ యూ బోల్డ్లీ సే దట్? నువ్వు ధైర్యముగా చెప్పగలవా మాట? నేను చెప్పగలను. మీరు ధైర్యముగా చెప్పగలరా మాట? మీరు ధైర్యముగా చెప్పగలరా మాట? నేను చెప్పగలను, నేను చెప్పగలను. ఎందుకంటే దేవుని యొక్క కృప అంత అమితముగా ఉన్నది, దేవుని యొక్క శక్తి అంత అమితముగా ఉన్నది, దేవుని యొక్క సన్నిధి అంత అమితముగా ఉన్నది. దేవునితో నువ్వు సహవాసము చేసినట్లయితే, దేవుని యొక్క ముఖకాంతితో నువ్వు సహవాసము చేసినట్లయితే, మోషే యొక్క ముఖము చూడలేకపోయి ఉన్నారు, మోషే యొక్క ముఖము ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయి ఉన్నారు. దేవునితో సహవాసము చేసిన తర్వాత దేవునితో సహవాసము చేద్దాం, దేవుని యొక్క కృపకు పాత్రలుగా ఉందాం. ఈ యొక్క ఆరాధన దేవునికి సమర్పిద్దాం. ఆమేన్, ఆమేన్. థాంక్ యూ జీసస్. ఆరాధన ప్రభుకు సమర్పిస్తూ సిస్టర్ జ్యోతి ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, మహోపకారి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభా, వందనాలు వందనాలు అయ్యా. దీనిలో అల్పులం అయోగ్యులమైన మమ్మల్ని దేవా యేసయ్య, ఏ మంచి లేని మమ్మల్ని దేవా నీవెంతగా ప్రేమించున్నావు ప్రభా యేసయ్య. మీకు స్తోత్రములు ప్రభా. నీ వెలుగుతో దేవా నింపి దేవా నీ పేరు పెట్టి పిలిచే జనాంగంగా చేస్తున్న రీతి బట్టి నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. అవును తండ్రి, ఈ దినం వరకు మేము సజీవంగా కుటుంబాలుగా సంఘంగా ఉన్నామంటే తెరిపించుమయ్యా, నీ ముఖమును నాకు చూపుము, నీ మహిమకు నన్ను మార్చుము, నీ ముఖమును నాకు చూపుము, నీ మహిమకు నన్ను మార్చుము, నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా, నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా. నీ తట్టు చూడగా వెలుగు కలుగును, ముఖములందు సిగ్గు కానరాకపోవును. నీ తట్టు చూడగా వెలుగు కలుగును, ముఖములందు సిగ్గు కానరాకపోవును. నీ ముఖ దర్శనమే సంతోషమిచ్చెను, నీ కటాక్షమే నన్ను రక్షించెను. నీ ముఖ దర్శనమే సంతోషమిచ్చెను, నీ కటాక్షమే నన్ను విమోచించెను, నీ కటాక్షమే నన్ను విమోచించెను. నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా, నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా. నీ వైపు తిరుగగా ముసుగు తొలగును, ముఖములందు గొప్ప మహిమ ప్రతిఫలించెను.
నీ వైపు తిరుగగా ముసుగు తొలగును, ముఖములందు గొప్ప మహిమ ప్రతిఫలించెను. నీ ముఖ కాంతియే నాకు విజయమిచ్చెను, నీ హస్తమే నన్ను రక్షించెను. నీ ముఖ కాంతియే నాకు విజయమిచ్చెను, నీ హస్తమే నన్ను రక్షించెను. నీ హస్తమే నన్ను రక్షించెను. నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా. నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా. నీ ముఖమును నాకు చూపుము, నీ మహిమకు నన్ను మార్చుము. నీ ముఖమును నాకు చూపుము, నీ మహిమకు నన్ను మార్చుము. నీ ముఖమును నాకు చూపుము, నీ మహిమకు నన్ను మార్చుము. హల్లెలూయా. థ్యాంక్ యూ. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తి నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తి నీ కృపా. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదన్. ఈ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదన్. యేసయ్యా యేసయ్యా ఈ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా ఈ కృపా చాలయ్యా. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నేనేమయ్యున్నానో నాకేమున్నానో, నేనేమయ్యున్నానో నాకేమున్నానో, కేవలం నీ కృపా. అది కేవలం నీ కృపా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునామానికి స్తుతి కలుగును గాక. మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా జీవిత యాత్రలో దేవుడు ఇచ్చిన మరొక దినాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మొట్టమొదట గడిచిన రాత్రి మరి 8 గంటల వరకు బాగానే ఉన్నాను, కానీ 9-10 గంటలకు పడుకునే టైంకి భయంకరమైన కడుపులో నొప్పి అనమాట. కూర్చోలేను, పడుకోలేను. ఒక్క నిమిషం దేవాని కృప నా మీద ఉంచమని ఎంతగానో నేను చాలా సఫర్ అయ్యాను అనమాట. ఒక్క నిమిషం దేవుడు ఆ ఇంటెస్టైన్స్ని అంతర ఉన్న అవయవాలు ఏది ఏమవుతుందో మనకు తెలియదు అనమాట. ప్రభు ఎంతగా కాపాడుతున్నాడో మనల్ని ప్రతి క్షణం. నా బలహీనతలు క్షమించిన ఆయన నాకు సహాయం చేయమని ప్రభుని అడిగినప్పుడు సేవకులు చాలాసేపు ప్రార్థన చేశారు. మరి తర్వాత ప్రభువు నాకు బలహీనతలో కూడా ఆయన కృపనిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి
మంచి నిద్రనిచ్చి ఉదయకాలాన్న దేవుని సన్నిధిలో మీ అందరితో కలిసి ఆరాధన చేయడానికి ప్రభు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన జీవిస్తున్న దేవుడండి. గడిచిపోయిన సమయం మరలా రాదు. మొన్నటి దినాన్న మరి పాస్టర్ గారు శుక్రవారం ఆ యొక్క వాక్యాన్ని చెప్పినప్పుడు దినములు చెడ్డవి గనుక ఎఫెసీలకు రాసిన పత్రిక అనేక మంది మీరు మరి అన్ని మీటింగులకి రాలేకపోతున్నారు. నన్ను దేవుడు బలపరుస్తున్న దాన్ని నేను మళ్ళీ మాట్లాడాలని అనుకుంటున్నాను. తిమోతి అన్నాడు ఇందాక, దేవుని సేవకుల్ని సేవకురాల్ని కష్టపెట్టినట్లయితే నన్ను క్షమించమని అడిగాడు. మీరు మీటింగ్కి రాని ప్రతి ఒక్కరు కష్టపెడుతున్నారనే నేను చెప్తాను. దేవుని మీటింగ్కి జాయిన్ అవ్వని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కష్టపెడుతున్నారని నేను అంటాను. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఒకసారి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. నేనే త్వరగా చదువుతాను, టైం ఎక్కువ తీసుకోకుండా. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండడి. నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను. సంఖ్యలు వేసిన వాళ్ళకి ఏమన్నా స్వేచ్ఛ ఉంటుందండి? సంఖ్యలలో ఉన్నారంటేనే ఖైదీలు వాళ్ళు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళలేరు, వాళ్ళు ఏం చేయలేరు. కారణం ఏంటి? సంఖ్యలు వేసేసారండి. అలాగే ప్రభు నిమిత్తమై రాయబారిగా ప్రభు నిమిత్తమై సేవ చేయడానికి నేను సంఖ్యలలో ఉన్నానని అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అందుకే అదే రీతిలో మరి దేవుని చిత్తానికి అప్పగించుకుని దినాన్న సేవ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క దయను పొందుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఇందాక మనం పాట పాడాం కదా, పరిశుద్ధతలోనూ పరిపూర్ణతలో నీ మహిమలో నేను ఉండాలని, అదే నా ధ్యాస అని మరి ఇందాక ఒక పాటలో శరణం మనం పాడినప్పుడు, అలాగే రాతి కుండను నేను ఖాళీగా ఉన్నాను అంటున్నప్పుడు ప్రతి పాటలో కూడా నేను ఆనందించాను. కారణం ఏంటంటే గ్లాసులు కుండ నిండా నీళ్ళు ఉన్నాయనుకోండి, అందులో ఏమన్నా పోస్తే వెళ్తుందా? వెళ్ళదు. సగం ఖాళీ అయిందనుకోండి సగం నీళ్ళు నింపగలం, పూర్తిగా ఖాళీ అయిందనుకోండి పూర్తిగా నింపుకుంటాం. అలాగే దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు మన హృదయాల్ని ఖాళీ చేసుకుని రావాలండి ప్రతి ఒక్కళ్ళం కూడా. గతించిన వారం సేవకులు చెప్తున్నప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనేవక. పాస్టర్ గారు చెప్తున్నారు, నేను ఇంకొక 10 సంవత్సరాలు సేవకి నేను ముందొచ్చి ఉన్నట్లయితే ఇంకొంచెం పరిగెత్తి నేను ఇంకొంచెం ఎక్కువ సేవ చేయగలను. నేను సేవ చేశాను కానీ సంపూర్ణమైనటువంటి సేవ చేయడానికి ఈ దినాన్న నన్ను ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళాలి. నేను ఎక్కువసేపు కూర్చోలేను, లేకపోతే నేను ఒక్కడనే ప్రయాణం చేసి వెళ్ళలేను. ఆ స్టేజ్ వచ్చింది, ఎందుకంటే దినాలు గడిచిపోతున్నాయి కాబట్టి. అలాగే మన ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా సమయం గడిచిపోతుంటుంది. ఇప్పుడు వాడు వచ్చి సాక్ష్యం చెప్పాడు, ఎంత ఆనందంగా అనిపించింది. ఆ చిన్నతనం నుంచి మాటలు వస్తున్నప్పటి నుంచి కూడా సమూయేలు యొక్క తల్లి హన్నా కూడా తన యొక్క బిడ్డని 3 సంవత్సరాల వయసులో పాలు విడిచే సమయంలో దేవుని దగ్గర నీ సేవకు అప్పగిస్తున్నాను ప్రభు అని వదిలేసింది. పెద్ద ప్రవక్త అయ్యాడు. మనం అనుకుంటాం లోకంలో ఉన్న చదువులు చాలా బిజీ చేస్తున్నాను. ఆ రోజున వాక్యం చెప్పినప్పుడు విరామం లేకుండా దేవుడేమో ఆయన ఆశీర్వదించాలని చూస్తుంటే సాతాను మనల్ని ఏం చేస్తుంది? విరామం లేకుండా అన్నిట్లోనూ బిజీ చేసేసి మనల్ని సమయాన్ని దొంగిలించే వాళ్ళగా చేస్తుంది. నేను దేని విషయంలో దొంగిలుతున్నానని మలాకీ గ్రంథం నుంచి కూడా మళ్ళీ చెప్పారు కదా. దశంభాగాల గురించి కాదండి, మీకు వచ్చిన దాంట్లో ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఏం ఇవ్వాల్సింది? నేను దొంగనని ఒప్పుకున్నాను ఆ విషయంలో. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు మనం దేవునికి ఇవ్వాలి. ప్రభా నేను ఇవ్వట్లేదు, నన్ను క్షమించు ప్రభా. నేను ఉదయం 1 గంట 20 నిమిషాలు, సాయంకాలం 1 గంట 20 నిమిషాలు నేను నీకు ఇవ్వాలి ప్రభా. నేను అందులో ఓడిపోయాను, నన్ను క్షమించు ప్రభా అని నేను అడిగాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇక్కడ మనం ఏంటి, దినములు చెడ్డవి కనుక. ఇప్పుడు వాడు ఉన్నాడు ఎవరు, షాలోం ప్రిన్స్. సంవత్సరం గడిచే కొద్దీ ఏమవుతాడు? పెరిగిపోతూ ఉంటాడు. తర్వాత కొంచెం పెరిగిన తర్వాత పిల్లలు దేవుని సన్నిధిలో కూర్చోవడం అంటే మొట్టమొదటి నుంచి మనం నేర్పితేనే. సో మనకి సోమవారం మీటింగ్ ఉంది, బుధవారం మీటింగ్ ఉంది, గృహ కూడికలు లక్షవారం కానీ మంగళవారం కానీ ఉంటున్నాయి, శుక్రవారం ఉదయం సాయంకాలం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా సహవాసానికి దేవునితో కొన్ని సమయం గడపడానికి మనం అవకాశం తీసుకోవాలి. ఎందుకంటే
ప్రతిరోజు కూడా సాతాను మనతో పోరాడుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు. నాకు గతించిన వారం అంతా ఒకటే మాట నన్ను నడిపిస్తుంది. మొట్టమొదట నా కుటుంబంలో, మరి కుటుంబమే ఒక సంఘం మొట్టమొదటిగా చూసినప్పుడు ఆ మాటల గురించి నేను చెప్పాలని అనుకుంటున్నాను. కొన్నిసార్లు ఆమోస్ మాటలు నన్ను హర్ట్ చేస్తాయి, షకీనా మాటలు హర్ట్ చేస్తాయి, సేవకుని మాటలు హర్ట్ చేస్తాయి. నాతో ఉండే నా కుటుంబం అనేక రకాలుగా ఉన్నప్పుడు ఎన్నో విషయాల్లో మనం లోకంలో ఉన్నాం కదండి, మనుషులం కదా, శరీరము ప్రాణమాత్మ ప్రతి విషయంలో కూడా గాయపరచబడుతూ ఉంటాం. కానీ గడిచిన వారం అంతా దేవుడు నాకు ఒకటే మాట ఇచ్చాడనమాట. అదే మాటని అంటే మనం ప్రాక్టీస్ చేయడానికి విశ్వాసం అంట, ఇదివరకు నేను విన్నాను, స్పాంజ్ లాగా ఉండాలంట. స్పాంజ్ చూడండి, ఇలా గుప్పిట్లో ముడిచి ఏమైపోద్ది, వాటర్కి అది ఇలా ముడుచుకుని మన చేతిలో అణిగిపోద్ది. ఇలా తీయగానే మళ్ళీ దాని యథాతథ స్థితికి ఎంత స్క్వేర్ ఉంటే అంత ఉంటుంది. అవునా కాదా? విశ్వాసులు కూడా అలాగే ఉండాలంట. మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, సాతాను మనల్ని ఎలా నలపాలని చూసినా, మళ్ళీ ఆ చేతిలోంచి రిలీజ్ అవగానే స్పాంజ్ మామూలుగా ఎలా అయిపోద్దో అదే రీతిలో దేవుడు నా మాట నేను విన్నాను. ఏంటంటే ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. ఇదే మాట ద్వారా వారమంతా దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడనమాట. చదవండి ఒకసారి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల, నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఇదే మాట నాకు వారమంతా. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. మనకేం కావాలి? ఓర్పు. ఓర్పు అంటే ఫర్బేరెన్స్ అంది ఇంగ్లీష్లో. ఫర్బేరింగ్ కెపాసిటీ అంటే సహించే. ఓకే, నేను ఓర్పుగానే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ నా బిడ్డ మాట నాకు నొప్పించినప్పుడు ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. ప్రభా నీ ఓర్పు నాకు ఇవ్వా. ఏ రకంగా ఓర్పు వస్తుంది? మామూలుగా ఉంటే ఇప్పుడు లోకంలో చూడండి, అనేకమైన మీరు యూట్యూబ్లో కూడా చూస్తుండొచ్చు, వాళ్ళకి మనకి ఉన్న తేడా. మరి సువార్తను ప్రకటిస్తూ వెళ్తే కొంతమంది చెప్పడానికి వీల్లేదు, ఆపేయండి అని కోపడుతున్నారు. ఆపేయమనగానే కొంతమంది ఏం చేస్తున్నారు, వీళ్ళని చూసాం అలాగేనండి ఆపేస్తాం, వెళ్ళిపోతాం, వందనాలు అని వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏం చేస్తారు, మీ దేవుణ్ణి మీరు చెప్పుకున్నట్టుగా మా దేవుణ్ణి మేము చేసుకోకూడదా, ఏమైంది అని తిరిగి గొడవకి దిగితే అక్కడేం కత్తితోటే నాశనం అయిపోతాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. అందుకే ప్రభు అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఎందుకు? క్రీస్తు స్వరూపం ఏంటండి, ఆయన స్వభావం ఏంటి, ఆయన మొహం మీద ఉమ్మేశారు. ఎవరాళ్ళే ప్రభుకి తెలియదండి, అసలు ఎవరో కొట్టారు, ఎవరో తెలియదు. నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో చెప్పు, నీ మీద ఉమ్మేసిన వాళ్ళు ఎవరో చెప్పు, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా. రకరకాలుగా అపహసించి అవహేళన చేశారు. కానీ యేసు ప్రభు మాత్రం ఏం చెప్పాడండి, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించు. ఆ స్వభావం మనలో ఏర్పడాలనంట అపోస్తలుడైన పౌలు ప్రసవ వేదన పడుతున్నాడంట మన నిమిత్తం. అంటే ప్రభు మన దీన్ని ప్రతిరోజు ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు ఎన్నో పరిస్థితులు వస్తాయి మన జీవితాల్లో. నేను అది అన్నీ కూడా ఆలోచిస్తున్నాడు. అవును కదా, వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటి? అనేక మంది క్రైస్తవులు వాళ్ళు కూడా సువార్త చేస్తున్నప్పుడు తిరిగి మళ్ళీ దెబ్బలాడేసుకుని గొడవలు అయిపోయి రకరకాలుగా, అంటే వాళ్ళలో వాక్యం తక్కువ ఉండబట్టి, సహనం తక్కువ ఉండబట్టి వాళ్ళు క్షమించలేని స్థితి, ఫర్బేరింగ్ కెపాసిటీ అంటే ఆ సహించే ఓర్పు తక్కువ ఉండబట్టి అది చాలా కష్టం. కానీ మనం ఏం చెప్పాను ముందు, మనం ఎక్కడున్నా సంఖ్యలు వేసేస్తున్నాం. సంఖ్యలు వేసినోడు కూడా సంఖ్యలు లేకుండా ఉంటాడు, పరిగెత్తాలనుకుంటే పరిగెడతాడు. కానీ కాళ్ళకి సంఖ్యలు ఉన్నాయనుకోండి పరిగెట్టగలడా? పరిగెట్టలేడు. అలాగే మనం కూడా ఎలా ఉన్నాం, క్రీస్తు విషయమైన రాయబారులుగా, క్రీస్తు విషయమైన వాక్యాన్ని మరి వెంబడించేవారుగా మనం ఎలా ఉన్నాం, మనం కూడా అది మనం గుర్తు చేసుకోవాలి. కానీ మన మనసు సిద్ధమే, కానీ శరీరం ఏం చేస్తుంటుంది? శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క శరీర స్వభావము, ఉద్రేకము, లేకపోతే కోపము, లేకపోతే అసహనము, క్షమించలేని స్థితి, ప్రేమించలేని స్థితి, ఇవన్నీ ఎలా ఎక్సర్సైజ్ చేస్తాం మనం? రోజు కూడా దేవుని యొక్క వాక్యములో సహవాసంలో మనం ఉంటున్నప్పుడు కొన్ని మనం మార్చుకోవడానికి, లేదంటే నేను తిరిగి మళ్ళీ దెబ్బలు అట్లా గొడవలు. మరి లోకంలో ఉన్న వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటి? క్రీస్తుని కలిగిన కుటుంబానికి మిగిలిన వారికి ఉన్న తేడా ఏంటంటే క్రియాపూర్వకమైన విశ్వాస జీవితాన్ని, వాక్యాన్ని బట్టి మనం ఎప్పుడైతే వెంబడిస్తూ ఉంటామో మనం దేవుడు, నేను మాట్లాడలేను ఆ మాట, వాళ్ళు మాట్లాడారు కానీ నేను మాట్లాడలేను. ఒకటే నేనేం చేయగలను? ప్రభు వాళ్ళని క్షమించిన ఆయన, వాళ్ళు తెలియక మాట్లాడారు, లేకపోతే వాళ్ళు తెలియక అన్నారు,
ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు కూడా సంతృప్తి పరచలేరు. నేను సేవకు వచ్చానంటే పాస్టర్ గారు ఇది చేసేది తప్పు, ఇలా మాట్లాడుతున్నారంటే ఇలా ఖండించవచ్చు కదా, ఇలా గద్దించవచ్చు కదా అని ఒకళ్ళు అంటారు. ఇంకోళ్ళు అంటారు పాస్టర్ గారు అంటే ప్రేమించాలి కానీ అలా గద్దిస్తారేంటి, అలా ఖండిస్తారేంటి, ఆ మాట్లాడితే అలా చెప్తారేంటి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు ఉంటాయి. కానీ క్రీస్తు ఏమైతే చెప్పాడో నేను ఏది దేవునికి ఇష్టమో అది మాత్రమే నేను చెయ్యాలి. సో నా మీదకి వచ్చే నిందల విషయంలో, బాధల విషయంలో, ప్రతి విషయంలో ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడు. ఎందుకు కుటుంబ జీవితాన్ని దేవుడు ఇచ్చాడో తెలుసా? సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో చెప్పుకోలేని సమస్యలతో రకరకాలుగా బాధలు పడి రకరకాలుగా కృంగిపోయే బిడ్డలు ఉన్నారు. నేను కూడా కృంగిపోయినప్పుడు దేవుని యొక్క వాక్యం నన్ను బలపరిచినప్పుడు, అమ్మ దేవుడు ఇలా బలపరచగలడు, దేవుడు సహాయం చేయగలడని దేవుడి మీద ఆనుకోవడానికి ఆయన పరిస్థితులు అనుమతిస్తున్నాడు. అంతేగాని దేవుడు అన్యాయస్తుడు కాదు, మనల్ని ఆ కృంగుదల్లో చంపేయాలని, మనల్ని అనారోగ్యాల్లో తీసివేయాలని మాత్రం కాదు. ఎందుకంటే యెఫన్యా గ్రంథంలో 2:1 చూడండి, నేను త్వరగా చదువుతాను. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయం కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. ఇప్పుడు నేను తిమోతి చెప్తున్నాడు, ఒక్క పావు గంట నేను ఆ ముందు ఉన్నట్లయితే, అలాగే మొన్న ఒక సహోదరు కూడా చెప్తున్నప్పుడు తనంతా ఏడ్చేస్తుంది ఆ నాతేపాలెం దగ్గర యాక్సిడెంట్లో మేరీ సుజాత. నేను రోజు అదే టైంకి వెళ్తాను, నాకు ఎవరో అకౌంట్ డబ్బులు కట్టాలని ఒక 10 నిమిషాలు ఆగాను. నేను ప్రతిరోజు 1కి వెళ్తాను, అదే సిగ్నల్ స్పాటు. అక్కడ నేను ఆ 10 నిమిషాలు ఆగడం వలన నన్ను ఆ మరణం తప్పించాడు దేవుడు అని తను ఏడుస్తుంది అనమాట. ఏమైంది ఆ 10 నిమిషాల్లోగా? ఒక లారీ వెళ్ళటము, ఆ కరెంటు పోలు తుప్పు పట్టింది, పడిపోయి అతను చనిపోయినట్టుగా కూడా పేపర్లో చూస్తున్నాం. పెద్ద యాక్సిడెంట్. ఆ బ్లడ్ అని చూసేసరికి చాలా మొహం తిరిగిపోయి వాంతులు అయిపోయి తను సిక్ అయిపోయింది రోజంతా కూడా. సో దేవుడు మనల్ని ఎన్ని రకాలుగా తప్పిస్తున్నాడంట, ఏమీ కూడా మనం గుర్తించం. కానీ పక్కోళ్ళతో కంపేర్ చేసుకుని, లేకపోతే అంటే మనము అన్నీ కూడా మనకి కొదువు లేనప్పుడు, మనకి ఏది అన్నీ కూడా సౌఖ్యంగా ఉన్నప్పుడు చిన్న కష్టం కూడా కష్టంగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఉదాహరణకి ఇక్కడ రావాలంటే చాలా దూరం అనిపిస్తుంది. నేను అనుకుంటాను దేవుని యొక్క మేలును పొందాలని వెళ్ళినప్పుడు చిన్న పిల్లల్ని వేసుకుని కొండ మీదకి నడిచి వెళ్ళాం కదా, మల్కాపురం దగ్గర దిగి మార్కెట్ రోడ్లో అదంతా నడుచుకుని 7 గుళ్ళు దాటి ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండ మీద పిల్లల్ని ఎత్తుకుని, వాళ్ళు నడవలేరు కాబట్టి వాళ్ళని ఎత్తుకుని నడిచి పైకి వెళ్ళి ఆరాధన చేసి వచ్చాం కదా. ప్రభువా నీకు వందనాలు, ఆ సమయాన్ని ఇచ్చావు కాబట్టి ఇదే నాన్న ఇంతవరకు కూడా నా చేయి పట్టుకుని నడిపిస్తున్నావు, నీకు వందనాలు అనుకుంటాను. కారణం ఏంటంటే దేవుని యొక్క కోపాగ్ని రాకముందుగానే మనం ఇదే శాశ్వతమని అనుకుంటున్నాం, కానీ దేవుని దయను పొందుకోవాలి. ఇవన్నీ కూడా మనల్ని విరామం లేకుండా మనల్ని చేసేస్తుంది అనమాట. 3వ వచనంలో చెప్తుంది, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనిలారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవుని యొక్క ఉగ్రత అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ ఉగ్రత దినంలో మనం దాచబడాలని దేవుని యొక్క కోరిక. అదే దేవుని యొక్క సేవ చేస్తున్న మా ఉద్దేశం కూడా. ప్రతి ఒక్కరు కూడా మనం ఎవ్వరం కూడా ఉగ్రతకి లోను కాకూడదు. ఆ ఉగ్రత దినంలో మనం దాచబడాలి, మనం కాపాడబడాలి. మరి ఆ రోజుల్లో మరి దేవుడు ముందుగానే సిద్ధపరిచి నోవాహు గురించి, జలప్రళయంతో నేను ఈ లోకాన్ని నాశనం చేసేస్తాను, ఓడని కట్టు, అందరికీ చెప్పాడు. నోవాహు మాత్రం దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా అందరికీ చెప్పుకుంటూ వచ్చాడు. ఎంతమంది రక్షింపబడ్డారండి? నోవాహును, తన 3 కొడుకులు, 3 కోడళ్ళు, తన భార్య 8 మాత్రమే. అంటే ఈవెన కూతుళ్ళకి అల్లుళ్ళని సిద్ధపరిచిన వాళ్ళు కూడా అపహాస్యం చేసి ఆయన చెప్పాడు దేవుడు చెప్పిన మాట ప్రకారం. కానీ ఉగ్రతలో దాచబడింది ఓన్లీ నోవహు కుటుంబం మాత్రమే. అలాగే మనం కూడా మనమైనా చనిపోవచ్చు, లేకపోతే దేవుని రాకడ వస్తుంది. ఎన్నోసార్లు మన ఎదురుగుండానే కనపడుతుంటే, నిన్నగాక మొన్న నా కొలీగ్ కూడా ఒక ఆయన పెద్ద ఆయన రాత్రి వరకు బాగానే ఉన్నారు. ఆ రోజు అందరితో మీటింగ్లో వెళ్ళారు. మేము అక్కడికి మంగళవారం పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళిన రోజు తెల్లవారుజామున టాయిలెట్లోకి వెళ్ళి అలా టాయిలెట్ బేసిన్ మీద కూర్చుని అలా చనిపోయారు. చూసారా మరణం అనేది ఎంత. రాత్రి నేను అనుకున్నాను రేపు నేను చూస్తానో లేదో, ఎందుకంటే అంత భయంకరంగా ఇదేంటి దేవా ఎప్పుడు లేదు. మనం ఎంత అల్పమైన వాళ్ళమో మన అంతరింద్రియాలు ఏమో అవుతున్నాయి. ప్రతి దాన్ని బట్టి కూడా మనం అతిశయపడిపోతూ ఉంటామండి. కానీ మనం ఏం చేయాలంట, అందుకు దేవుణ్ణి వెతకాలి. ఎలా వెతకాలి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.
మనలో ఉన్న దుష్టత్వాన్ని కల్మషాన్ని తీసేసి మన ఆత్మలను రక్షించేటువంటి శక్తి గల వాక్యం అంట. దాన్ని మనం ఎలాగా అంగీకరించాలి? సాత్వికముతో అంగీకరించాలంటే సరే చెప్పాను కదా, శరీరానికి విరోధంగానే ఆత్మ పోరాడుతూ ఉంటుంది. నాకు కోపం వచ్చినప్పుడు వెంటనే నన్ను హట్ చేసినప్పుడు నేను మళ్ళీ తనని తిరిగి నేను దెబ్బలాడేసాను అనుకోండి, ఏమవుద్ది? నాలో ఉన్న శాంతి పోతుంది, ప్లస్ మా ఇద్దరి మధ్య ఐక్యత లేకుండా పోతుంది. ఇవన్నీ కూడా. కానీ ఓర్పు గొప్ప, మళ్ళీ దేవుడు నాకు మాటను గుర్తు చేస్తున్నాడు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. శరీరంగా ఉన్నాం కాబట్టి గబుక్కుని ఏడుపు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, కృంగుదల వచ్చేస్తుంది, అన్నీ వస్తాయి. కానీ దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికింపజేస్తుంది. మళ్ళీ స్పాంజ్ ఎలాగైతే తిరిగి మామూలుగా అవుతుందో, విశ్వాసం అంటే మనం కూడా అవి ఎలా నేర్చుకుంటాం? సహవాసంలో ప్రతిదినం కూడా. అవును, దేవుని వాక్యం ఇలా చెప్తుంది. మనం ఏం చేయాలంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. తర్వాత ఆ ఓర్పుని కలిగి ఉండాలంటే ఏ రకంగా, ఎప్పుడు వస్తుంది మనకి? అది చదవండి. అందులో ఒక మాట, ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చాలమ్మా, ఏం చెప్తుంది? మనం ఏం చేయాలంట? ప్రేమతో ఒకరినొకడు సహించాలి. ప్రేమ తక్కువైంది అనుకోండి, వాళ్ళ మీద మనకి కోపం వస్తుంది. కానీ ప్రేమ ఉంటే ఆ పిల్లల్ని ప్రేమిస్తున్నాం కంటే వాళ్ళు ఎన్ని చేసినా మనకు కోపం రాదు. కారణం అందుకే, దేవా నీ ప్రేమతో నన్ను నింపు ప్రభువా, నీ ప్రేమతో నన్ను నింపు. కారణం ఏంటి? మనము ఎప్పుడైతే ప్రేమతో ఉంటామో ప్రేమ ఏం చేస్తుంది? ఒకళ్ళనొకళ్ళని సహించేటువంటి మనస్సును మనకిస్తుంది. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం కూడా చూడండి. అక్కడ చెప్తుంది, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించండి. మనకి ఎవరైనా హాని చేశారు అంటే ప్రభు యొక్క లక్షణ స్వరూపం మనలో ఏర్పడాలి. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? దేవా నీ స్వరూపం నాలో రావాలి, నేను నిన్ను ప్రతిబింబించాలి అన్నప్పుడు మనకి ఎవరైనా హాని చేశారు అనుకుంటే మనం ఏం చేయాలంట? ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను. అబ్బా సేవకులు మీరు ఎంత కాదు అంత కాదు, సేవకులు ఉండబట్టే ఈ దినాన్ని ఇలా ఉన్నాం. సేవకులు నాకు అది కూడా కొడుకుని బట్టి కూతురుని బట్టి అందరిని ప్రత్యేకంగా అలాగే ఏమీ వందనాలు చెల్లించక్కర్లేదండి. దేవుని అందరికీ వందనాలను ఒక్క మాట చెప్పేస్తే సరిపోద్ది. ప్రతి ఒక్కళ్ళు పర్సనల్గా గుర్తించి వందనాలు చెప్పక్కర్లేదు. అలాగే మళ్ళీ ఒక్కొక్కళ్ళ వాళ్ళ సంగతి నాకు తెలియదా, వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని మళ్ళీ అదే నోటుతో మనకి బాధ వచ్చినప్పుడు నిందించే స్థితిలో కూడా ఉంటాం. కాబట్టి కానీ మనం ఏం చేయాలి? ప్రతి విషయంలో ఒకళ్ళనొకళ్ళు క్షమించాలంట. ప్రభు క్షమించినలాగానే మనం కూడా, ప్రభు అది నేర్పడానికేనేమో నువ్వు ఈ పరిస్థితి అనుమతించావు, అది నేర్పడానికే ఈ యొక్క సహోదరుని లేపావేమో, అది నేర్పడానికి ఈ సహోదరుని లేపావేమో, దేవా ఎందుకు నేను? కారణం ఏంటి? మనం పరిశుద్ధులుగాను పరిపూర్ణతతో దేవుని యొక్క మహిమలో ఎదుర్కోవాలి ఆయన. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడరని చెప్తుంది. మనందరం కూడా మన ఉద్దేశం ఏంటి? మనందరం కూడా ఆ యొక్క నిత్యరాజ్యం చేరాలి. గుర్తుపెట్టుకోండి, ఈ లోకం మనకి శాశ్వతము కాదు. అలాగే టైటస్ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. తెలుగులో అంత క్లియర్గా లేదు, ఇంగ్లీష్లో బాగుంది, నేను చదువుతున్నాను, త్వరగా చూడండి. టు స్పీక్ ఈవిల్ ఆఫ్ నో మ్యాన్, టు స్పీక్ ఈవిల్ ఆఫ్ నో మ్యాన్. ఏం చేయాలంట? మనం ఎవరి గురించి కూడా చెడు మాట్లాడకూడదంట. టు స్పీక్ ఈవిల్ ఆఫ్ నో మ్యాన్. ఏ మనిషి గురించి కూడా మనం చెడ్డ మాట అనేది మనం మాట్లాడకూడదంట. టు బీ నో బ్రాలర్స్. టు బీ నో బ్రాలర్స్ అంటే, బ్రాలర్స్ అంటే ఏంటి ప్రభువా అని నేను చూస్తే, క్వారల్స్ హ్యాబిచువల్లీ, అలవాటు ప్రకారంగా గొడవలు పడే పరిస్థితిని అంట మనం అలాగ తగవులు పెట్టుకునే వారికి ఉండకూడదంటే. బట్ జెంటిల్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ చూడండి, ట్రీటింగ్ పీపుల్ ఇన్ ఏ కేర్ఫుల్ వే సో దట్ దే ఆర్ నాట్ హర్ట్. చూడండి, జెంటిల్ అంటే అర్థం ఏంటంటే ట్రీటింగ్ పీపుల్ ఇన్ ఏ కేర్ఫుల్ వే. ప్రతి ఒక్కరిని కూడా చాలా జాగ్రత్తగా అంటే చాలా సున్నితంగా మనం మరి ట్రీట్ చేయాలంట. సో దట్ దే ఆర్ నాట్ హర్ట్. ఎవరు కూడా గాయపరచబడకుండా సున్నితంగా మృదువుగా మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం గాజు బిల్డింగ్లో ఉన్నాం, గాజు గదిలో మనం ఉన్నాం అనుకోండి, ఒక రాయి వేసాం అనుకోండి, 10 రాళ్ళు వచ్చి మనకు తగులుతాయి. ఆ అద్దాలు ఏమైపోతాయండి? పగిలిపోతాయి. ప్రతి ఒక్కళ్ళం కూడా విశ్వాసులమైన మనం, క్రీస్తు యొక్క సంకెళ్ళు వేసుకున్న మనం, మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, మన పెదవుల ద్వారానికి కాపు పెట్టుకుందాం, పెదవులు మూసుకుందాం.
మన కంట్లో దూలాన్ని ఉంచుకుని ఎదరోళ్ళ కంట్లో నలుసుని తీయొద్దండి. మనందరం కూడా ఏం చేస్తున్నాం? ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. మనం మాట్లాడే విషయంలో, మన క్రియ విషయంలో. ప్రభువుకి చేత కదేంటండి, ఆయన దేవుని యొక్క కుమారుడు. కానీ ఎందుకు అన్నీ భరించాడు దేవుని బట్టి? దేవా, నీ చిత్తమైతే ఇది నా దగ్గర నుంచి తొలగించు, కానీ నా రాజ్య సంబంధమైంది కాదు, తండ్రి చిత్తం నేను నెరవేర్చడానికి వస్తున్నానని చెప్పి ఆయన క్షమించి ఉన్నాడు. గనుక మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా మనం ఎవరి గురించి చెడు మాట్లాడకుండా షూయింగ్ ఆల్ మీక్నెస్ అంటూ ఆల్ మెన్, అందరితోనూ సాత్వికంతో వినయంతో మనం ఉండాలంట. ఆఖరిగా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. 2 తిమోతి 4:2 కూడా చెప్తుంది, వాక్యాన్ని ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. సో ప్రతి విషయంలో కూడా మనం చేద్దాం. మన నోరు తెరిచాము అంటే దేవుణ్ణి మహిమపరచడానికే, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికే, ఇతరులు క్షేమాభివృద్ధి చెందడానికి ప్రతి విషయంలో కూడా మరి మనం మన సమయాన్ని గుర్తుపెట్టుకుని మరి కూడి రండి. దేవుని యొక్క ఉగ్రత గురికాక ముందే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఉగ్రత దినంలో దాచబడే వారిలో మనం ఉండాలని, ఆత్మీయ జీవితం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా, సమయం వెళ్ళిపోయిన సమయం ఏదైనా తెచ్చుకోవచ్చు, కానీ పోయిన డబ్బులు వస్తాయి, ఆరోగ్యం వస్తుంది, అన్నీ వస్తాయి, కానీ సమయం మాత్రం రాదు అని మొన్న సేవకులు చెప్పారు. నా కోసం ప్రార్థన చేయండి. నేనేం చెప్తున్నాను, రోజుకి 2 గంటల 40 నిమిషాలు, ఉదయం 1:20, సాయంకాలం 1:20 నిమిషాలు నేను దేవునికి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను. నేను అది నెరవేర్చాలని నా కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని నా ప్రార్థన అవసరం అడుగుతున్నాను. ప్రభు ఈ మాటలను ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి ప్రభు నాకు ఇచ్చినవి కూడా చెప్పాలి. ఇంతకుముందు లవ్ ఫీస్ట్ జరిగేది కొండ మీద, మల్కాపురం కొండ మీద, పాస్టర్ క్రిస్టఫర్ గారి దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వాళ్ళకి నచ్చినవి, వాళ్ళు చేయగలిగినవి ఐటమ్స్ చేసుకొచ్చేవాళ్ళు. లవ్ ఫీస్ట్ అన్నమాట, ప్రేమ విందు. అవన్నీ కూడా అందరికీ షేర్ చేసుకునేవారు. మరి నేను తయారు చేసుకొచ్చేందుకు కూడా మీరు తినాలి కదా. అందరూ మరి ఆశీర్వాదం చేసుకొచ్చినవి ఉంటాయి, మరి రూతమ్మ చేసుకొచ్చినవి ఉంటాయి, అందరూ చెప్పినవి వింటాము, అందరూ చేసుకొచ్చిన వంటలు తిన్నాము. మరి నా వంట కూడా తినాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. మరి సిస్టర్ మరి పాస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. నేను 1-2 టచ్ చేస్తాను అంతే. ఫర్ బేరింగ్ కెపాసిటీ, ప్రైజ్ ది లార్డ్. మనలో భరించే గుణము తగ్గిపోతూ ఉంటుంది. చూడండి, మరి కొత్తగా బండి కొన్నప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. బండి రన్ అయ్యే కొలిది కూడా గడగడ గడగడ ఏదో శబ్దాలు వస్తూ ఉంటాయి కదా. ప్రస్తుతం తిమోతి నవ్వుతున్నాడు. ప్రతి ఒక్క బండి కూడా వయసు పెరిగే కొలిది, రోజులు పెరిగే కొలిది, సంవత్సరములు పెరిగే కొలిది కూడా దానికి మరి గడగడ శబ్దాలు వస్తుంటాయి. అప్పుడు ఏం చేస్తాం? మెకానిక్ షాప్కి తీసుకెళ్తాం. మెకానిక్ ఏం చేస్తాడు? కొంచెం ఓవర్ ఆయిలింగ్ చేస్తాడు, కొంచెం ఆయిల్ పెట్టవలసిన దగ్గర ఆయిల్ పెడతాడు, గ్రీజ్ పెట్టవలసిన దగ్గర గ్రీజ్ పెడతాడు, సస్పెన్షన్ అన్నీ సరిచేసి మరలా క్రొత్త బండిలా చేసేస్తాడు. అలాగే మీలో ఫర్బేరింగ్ ఎప్పుడైతే తగ్గిపోద్దో, భరించే గుణము, సహించే గుణము, క్షమించే గుణం ఎప్పుడైతే తగ్గిపోద్దో, దేవుని సన్నిధికి రండి, వాక్యముతో సహవాసం చేద్దాము, దేవునితో సహవాసం చేద్దాము. అది కొంచెం సర్వీసింగ్ చేసి కొంచెం గ్రీజింగ్ పెట్టినట్లయితే మరలా సేమ్ క్వశ్చనింగ్, ప్రైజ్ ది లార్డ్, మరలా కొత్త బండిలాగా, క్రొత్త విశ్వాసలాగా మనం వెళ్తాం అనమాట. ఓకే, సహవాసము ఎప్పుడైతే మీరు చేస్తుంటారో వాక్యంతో, సంఘముతో, మీరు ఆ యొక్క అరిగిపోవడం అన్నది, తరిగిపోవడం అన్నది జరగకుండా ఉండదు. మరి జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలోంచి ఇప్పుడే ఆంటీ గారు మాట్లాడి ఉన్నారు, 3వ వచనము, ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ న్యాయ విధుల అయ్యా, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతకుడి, యెహోవాను వెతకుడి. ఆయన వెతికి వినయము గలవారే నీతిని అనుసరించాలి. మనము వెతుకుతున్నాము కానీ వినయము గలవారే నీతిని అనుసరించాలి. ప్రైజ్ ది లార్డ్. వినయము గలవారే నీతిని అనుసరించినట్లయితే ఏమవుతుంది? ఉగ్రత దినమున దాచబడతాము. ప్రతి ఒక్క మెసేజ్ కూడా మీరు డీప్గా తీసుకుని దాన్ని ధ్యానించండి. ప్రైజ్ ది లార్డ్.
మీరు ధ్యానించండి. ఓకే, ఉన్న అరగంటలో మరి నాకు ఉన్న టైం ఇప్పుడు 10 నిమిషాలు తీసుకుందాం అనుకుంటున్నాను అంతే, అంతకంటే ఎక్కువ నేను తీసుకోను. ఆల్రెడీ సమయం అయిపోయింది. మరి పాస్టమ్ గారు 10 నిమిషాలు అడిగారు, కానీ 20 నిమిషాలు లాగేశారు. ఏదైనప్పటికీ మరి ప్రభు నాకు ఇచ్చిన సందేశం కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన నడిపించేటప్పుడు ఒక సహోదరి ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి సామెతల గ్రంథం 16:18లో ప్రైడ్ గోయత్ బిఫోర్ డిస్ట్రక్షన్. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం చూస్తే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ప్రైజ్ ది లార్డ్. నాశనమునకు ముందు, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు. ప్రైజ్ ది లార్డ్. అహంకారం చాలా డేంజరస్ అండి. అహంకారము లేదంటే గర్వం అన్నది చాలా డేంజరస్. ఒక సహోదరి ప్రార్థన చేస్తుంటే దాన్ని బట్టి నేను ఆలోచించున్నాను. మరి ఉదయకాల సమయంలో కూడా మరి మొన్న ఫ్రైడే అనుకుంటాను ప్రభు యొక్క సందేశం నాకు ఇచ్చున్నాడు. మరి ఎందుకు మాట్లాడడానికి అవకాశం దొరకలేదు. అయినప్పటికీ ఈ దినము నా యొక్క సిస్టర్ చేసిన ప్రార్థనలు మరలా ఆ విషయం ప్రభు నాకు జ్ఞాపకం చేసి మరలా వెనక్కి వెళ్ళానమాట. మరి ఆ యొక్క గర్వము కారణం చేత ఇద్దరు వ్యక్తులు వాళ్ళ యొక్క స్థితి కోల్పోయి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి లూసిఫర్. ఒక్క మాటలో చెప్తున్నాను, లూసిఫర్. మరి యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో చూస్తే యెషయా 14:13లో లూసిఫర్ ఏమనుకుంటాడంటే, చూడండి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము అందరికీ తెలిసిందే. మరి కొంతమంది క్రొత్తగా ఉంటారు కనుక వాళ్ళ గురించి చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రములకు పైగా, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, నా సింహాసాన్ని హెచ్చిస్తాను, ఉత్తర దిక్కుననున్న ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుంటాను అని ఎవరు అనుకుంటున్నారు? లూసిఫర్. దేవుని యొక్క దూతల్లో ప్రధానమైన దూత. దేవునితో సమానంగా ఆయన కంటే ఉన్నతమైన రీతిలో నేను ఉంటానని ఊహించుకున్న కారణం చేత పాతాళమునకు త్రోసివేయబడ్డాడు. ఓకే, మరి రెండో పార్టీకి పెడతాను. మరి ఆది కాండము 16వ అధ్యాయంలో జెనసిస్ చాప్టర్ 16:9. ఆది కాండము 16వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణగి ఉండమని దానితో చెప్పాను. ఆమె చేతి క్రింద అణగి ఉండమని దానితో చెప్పింది. సందర్భము ఏమిటంటే మరి చాలా సంవత్సరములుగా సారాకు పిల్లలు లేరు. సారాకు పిల్లలు లేని కారణం చేత సారా ఏం చెప్తుందంటే, అబ్రహాముతో నా యొక్క దాసి ఉంది కదా, తనతో నీ వెళ్ళు, ఆమె ద్వారా నాకు పిల్లలను కనండి అని చెప్పి తన యొక్క దాసిని పంపిస్తుంది. అప్పుడు దాసి ద్వారా తన పిల్లలు కనడానికి మరి అబ్రహాము అంగీకరిస్తాడు. తను గర్భవతి అవుతుంది. హాగరు గర్భవతి అయ్యేటప్పటికల్లా ఏమవుతుందంటే 4వ వచనం చూడండి. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. పేజీ నెంబర్ 11. ఆది కాండము 16వ అధ్యాయము 4వ వచనం. నేను చదువుతానులేమ్మా. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయనం. అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయన అయిపోయింది. యజమానురాలు పట్ల నీచమైన స్థితి. నువ్వు గొడ్రాలువే, నీకు పిల్లలు లేరే, నిన్ను దేవుడు ఆశీర్వదించలేదే, నన్ను దేవుడు ఆశీర్వదించున్నాడు సుమా, నాకు గర్భం ఇచ్చాడు, నేను పిల్లలను కంటాను, నా ద్వారా ఈ యొక్క వంశము ఆశీర్వదించబడుతుంది. హాగర్ యొక్క ఆలోచన విధానము చూసారా? ప్రైజ్ ది లార్డ్. మరి యజమానురాలు తను ఇచ్చేవి, పెట్టేవి, తినేవి, అక్కడ ఉండి పనులు చేసుకునే వ్యక్తికి ఏ విధంగా ఉందంటే తన పట్ల చాలా చులకనైన భావము. తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైంది. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైనా తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారా? అందు గురించి
మరి శారా మాట్లాడిన మాటలు బట్టి తను కోపగించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను మాట్లాడిన మాటలు బట్టి తను కోపగించి వెళ్ళిపోతూ ఉంటే మరి 6వ వచనంలో చెప్తాడు, ఇదిగో నీ దాసి, నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాతో చెప్తే, సారా దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బొక్క యొద్ద, అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసి అయిన హగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? సారాయి దాసివైన హగరు, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. తిరిగి వెళుతుంది, ఆ మాట వింటుంది, విధేయత చూపిస్తుంది. విని విధేయత చూపించడము. ఇప్పుడే యెహోవాను వెతకండి, వెతకి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల. ఏమిటి నీతి? హాగరు ఏమి నీతి నేర్చుకుంది? యెహోవా దూత తనను దర్శించినప్పుడు ఏమి నీతి నేర్చుకుంది? దేవుని మాటకు విధేయత చూపించాలి, విధేయత చూపించాలి. యజమానురాల దృష్టి దగ్గర నేనే క్రింద ఉండాలి, ఆమె చెప్పినట్టు నేను చేయాలి, ఆమెకు వ్యతిరేకించకూడదు అన్నది ఆమె తెలుసుకుంది. వినయముతో మరలా నీతిని అనుసరించింది. ఉగ్రత దినముందు తప్పించబడ్డది. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది మరి? తన ద్వారా వచ్చినటువంటి ఇష్మాయేలు ఒక ప్రధానమైన మరి వంశముగా తయారైంది కదండి. మరి ప్రపంచంలో కల్లా ఇష్మాయిలీలు, మహమ్మదీయులు, లేదంటే ఈ యొక్క ఆయిల్ రిగ్స్ ఉన్నాయంటే మరి మన బాబు పనిచేస్తున్నాడు ఎఫ్రైము. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క కువైట్ అవ్వచ్చు, మరి ఆ యొక్క దేశాలు, గల్ఫ్ దేశాలు, థ్యాంక్ యూ, గల్ఫ్ దేశాలు ఆయిల్ వెల్స్తో నిండి మరి ఎక్కడ ఏ పంట రాదు, అయినా సరే దే ఆర్ రిచెస్ట్ పీపుల్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎంత ధనవంతులంటే బికాజ్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం సంతానము హాగరు యొక్క బిడ్డలు విధేయత చూపింది. ఆ రోజు హాగరు విధేయత చూపించింది కనుక ఆ వంశము దీవించబడ్డది. ప్రియమైన దేవుని సంగమా, ఎవరు అయినప్పటికీ నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానం కూడా నేను ఆశీర్వదిస్తాను అని అలనాడు అబ్రహామును చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇస్సాకును మాత్రమే కాదు, మరి ఇష్మాయేలు సంతానంను కూడా నేను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. కారణం విధేయత చూపించింది. హాగర్ దగ్గర ఆ యొక్క చిన్న చూపు చూసావు, నువ్వు అలా చేసావు అన్నది ఆ మాటకి విధేయత చూపించి మరలా తిరిగి వెళ్ళింది. గర్వానికి ఏమవుతుంది? నాశనమునకు ముందు గర్వం వెళుతుంది. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన సందర్భాల్లో మన యొక్క ఉద్యోగం బట్టి కానీ, మనకున్న స్థితిని బట్టి కానీ, ప్రైజ్ ది లార్డ్, మరి స్కూల్లో చదువుకున్నప్పుడు 2 మార్కులు ఎక్కువ వస్తే చాలు, నా యొక్క అతిశయం నేను పట్టుకోలేకపోయేవాడిని. అరే నీకేమి చేత కదరా, నన్ను చూసి బుద్ధి తెచ్చుకోరా, ఎన్ని మార్కులు నాకు వచ్చాయి చూడు. 1 మార్కు 2 మార్కులు ఎక్కువ వస్తే మనలో ఉన్న అతిశయం ఎంత అంత రాదు కదా. ప్రైజ్ ది లార్డ్. నేను కాబట్టి చదువుతున్నాను, సిగ్గు తెచ్చుకో అని ఇతరుల పట్ల మనం చూస్తూ ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. నీకున్న గృహమును బట్టి, నీకున్న మరి పిల్లలు బట్టి, దేని బట్టి కూడా నువ్వు అతిశయించడానికి వీల్లేదు. ఏ దినం ఉన్నామంటే కేవలం ఆయనకు ఉచితమైన కృప ద్వారా మాత్రమే. ఓకే, మరి దినములు గడిచే కొద్ది కూడా బేరింగ్స్ అరిగిపోతుంటాయి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వాక్యం దగ్గర వెళదాము, సర్వీసింగ్ చేద్దాము, గ్రీజింగ్ పెడదాము. వాక్యం ఎప్పుడైతే వింటామో సమాధానం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కనికరం గల దేవుని సన్నిధిలో వాక్యము విందాము. ఓకే, వినిన వారే, వాక్యము వినిన వారే నీతిని అనుసరించి నడుద్దాము. వినటువంటి వాక్యము, చెప్పినటువంటి సాక్ష్యములు, వాక్యములు, అనేకమైన హెచ్చరికలు మిమ్మల్ని నన్ను కూడా ఆయన రాజ్యమునకు హక్కుదారులుగా చెయ్యడానికే. ఓకే, ఆయన రాజ్యమునకు హక్కుదారులుగా చెయ్యడానికే. ప్రైజ్ ది లార్డ్. మరి గొంతులో ఒక ముళ్ళు ఇరుక్కుపోయింది, చేప ముళ్ళు ఇరుక్కుపోయింది. మరి బాధ కలగకుండా తీయగలమా? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్కడో దగ్గర ఆపరేషన్ చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు తీయడానికి. అవ్వట్లేదు, లోపలికి వెళ్ళిపోయింది, ఇంటెస్టైన్స్ దగ్గరికి వెళ్ళిపోయింది, ఎక్కడో ఇరుక్కుపోయింది. ఆపరేషన్ ఎంత బాధ లేకుండా నొప్పి వస్తుంది. ముళ్ళు తీయబడాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రైజ్ ది లార్డ్. వాక్యం విందాము, వాక్యానుసారంగా మనం కట్టుకుందాము. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని కించపరచడానికి కాదు, దేవుని ముందు యథార్థవంతులుగా
ప్రైజ్ ది లార్డ్. ఉగ్రత దినమందు తప్పించబడాలని మా యొక్క కోరిక మాత్రమే. ఓకే, వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము నిరంతరమైన రాకడ పర్యంతము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.